कहीं आप भी इंपोर्टेड ड्राई फ्रूट्स और स्पाइसेस के नाम पर डुप्लीकेट चीज तो नहीं खा रहे हैं? कई बरसों से शहर हैदराबाद की आवाम का भरोसा सफा ड्राई फ्रूट्स एंड स्पाइसेस। अस्सलाम वालेकुम नाज़रीन, चलते हैं आज के अहम खबरों पर। सबसे पहली अहम खबर हम आपको बताने जा रहे हैं जो कि आंध्र प्रदेश के तिरुपति से है। तिरुपति मंदिर में पेश आए एक बहुत बड़े अफसोसनाक वाकये में 6 लोगों की मौत हो गई और 40 से ज्यादा लोग हुए जख्मी। तफसीलात के मुताबिक ये स्टैम्पेड वाईकुंठा द्वारा दर्शन एट द लॉर्ड वेंकटेश्वरा स्वामी टेम्पल जो कि तिरुमला हिल्स में पेश आया है। ये हादसे के बाद चीफ मिनिस्टर एन चंद्रबाबू नायडू ने दुख का इजहार किया और जख्मियों के लिए अच्छे से अच्छा इलाज का भी अहदेदारों को ऑर्डर्स दिए हैं। तो आइए अफसोसनाक खबर आप देख सकते हैं तिरुपति से। 8 మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫెయిట్ అయిపోయి ఉన్నారు. అందరూ కూడాను అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు. నాయకులందరూ కూడా వస్తున్నారు చూస్తున్నారు. ఎవరు ఏమీ లేదు. పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు. దరిద్రంగా ఉన్నారు అందరూ. అది పరిస్థితి. ఇక్కడ పోలీసులు ఎప్పుడు కూడా సరిగా చేయలేదు. మా పరిస్థితి అందరినీ ఏం చేయాలని మీరు ఆలోచించుకోండి. 20 మందిలోనే మొత్తం అందరికీ కూడా అందరూ ఫెయింట్ అయిపోయి ఉన్నారు. ఎవరికి కూడా ఏం బాగాలేదు. అందరూ హాస్పిటల్ పడి ఉన్నారు. జరిగింది ఎక్కడ ఏం జరిగింది చెప్పండి. ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కళ్ళే పంపించారు. ఒక్కళ్ళు అయిపోయిన తర్వాత నేను పడిపోయాను. కళ్ళు తిరిగి పడిపోతే నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది. ఉన్నవాళ్ళు ఎవరిని బయటకు రాను. మా హస్బెండ్ కూడా బయట రానివ్వలేదు. ఓన్లీ లేడీస్ కూడా లేడీస్ పంపించారు. తెలివి వచ్చిన తర్వాత వెళ్తుంటే మేము పంపిస్తాం, కంగారు పడకమ్మా, ఊపిరి తీసుకోండి అమ్మా, నీళ్ళు తాగండి అమ్మా అన్ని బాగానే చెప్పారు. కానీ క్రౌడ్ ఎక్కువైపోయింది. జనాలు ఒకసారి గేట్ తీసారు. ప్రజలది ఉందండి, పోలీసులది ఉంది. కానీ పోలీసులది ఎక్కువ ఉంది. ఎందుకంటే పోలీసులు ఎక్కువ ఉన్న సరైన మార్గంలో పెట్టలేకపోయారు. ఇదంతా పోలీసుల వరకే ప్రాబ్లం. 40 మందికి పైగా గాయపడడం దిగ్భ్రాంతిని కలిగించింది. చాలా విచారకర సంఘటన. అయితే ప్రభుత్వం వెంటనే స్పందించి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, అదేవిధంగా దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకి అండగా నిలవాలని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా మంత్రుల బృందం కూడా తిరుపతి చేరుకునింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా కాసేపట్లో రాబోతున్నారు. మృతి చెందిన కుటుంబాలకి ఎక్స్గ్రేషియాగా 25 లక్షలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత ఈ దుర్ఘటనకి కారణాలు ఏంటి అని నివేదిక కూడా కోరడం జరిగింది. ఆ నివేదిక అనుగుణంగా ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటారు. ఏదైనప్పటికీ ఈ ప్రభుత్వం ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి వైద్య సేవలు అందించడంలో పూర్తిగా వైద్య సేవలు అందిస్తుంది. అదేవిధంగా మృతి చెందిన కుటుంబాలకు కూడా అండగా ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటుంది. ప్రభుత్వం మృతి చెందిన వారికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అయితే గాయపడిన వారికి కూడా ఇప్పుడు సమీక్ష నిర్వహిస్తారు కాబట్టి దాంట్లో కూడా నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటారు. గాయపడిన కుటుంబాలకి ఖచ్చితంగా ప్రభుత్వం అండగా నిలుస్తుంది. అయితే నేను ఇప్పుడు వస్తుంటే నాకు తెలిసిన వారు గుబ్బా చారిటీస్ అనే తిరుమలలో ఉంటున్న వారు దీనికి స్పందించి మృతి చెందిన కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఎక్స్గ్రేషియా, అదేవిధంగా గాయపడిన వారికి కూడా ₹25 ప్రకటించి ఒక ఏదో చారిటీ సంస్థ గుబ్బా చారిటీస్ అని చెప్పడం జరిగింది. అది కూడా కలెక్టర్ ద్వారా వారికి చేరవేసే ప్రయత్నం చేస్తాం. ఇంత పెద్ద ఆర్గనైజేషన్, ఇంత పెద్ద ఈవెంట్ జరగబోతుంది, ఎందుకు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోలేకపోయింది? సాక్షాత్తు టీటీడీ చైర్మనే చెప్పారు, నాకు ముందుగానే ఫీడ్బ్యాక్ ఉంది, నేను అధికారుల వైఫల్యం అంటారా లేకపోతే యంత్రాంగం వైఫల్యం? ఇప్పుడు దాని మీద నేను స్పందించలేను. మేము ప్రత్యేకంగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఈ గాయపడిన కుటుంబాలకి అండగా నిలబడ్డం, మృతి చెందిన కుటుంబాలకి భరోసాని ఇచ్చే ప్రయత్నంగా నేను ఇక్కడ ఉన్నాను. అయితే ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే నివేదిక ఇచ్చారు కాబట్టి సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి దాంట్లో కారణాలు ఏంటని తెలిసింది కాబట్టి ప్రభుత్వం దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది. ఏదైనప్పటికీ కూడా ఇది వైఫల్యం జరిగింది. ఎవరి వైఫల్యం కారణంగా ఇది జరిగింది అని నేను చెప్పలేను. కానీ నష్టమైతే కుటుంబ సభ్యులను కోల్పోయారు, అనేక మంది గాయపడ్డారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎక్కడ వైఫల్యం జరిగింది, ఏంటి, దాన్ని ఏ రకంగా సర్వే చేసుకోవాలి, భవిష్యత్తులో ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా సమీక్షలో నిర్ణయం తీసుకుంటారు. గాయపడిన వారు 7 మంది ఇప్పటికీ కూడా ట్రీట్మెంట్ పొందుతున్నారు. వారిలో చాలా మందికి కార్డియాక్ ప్రాబ్లంతో పాటు సర్వైకల్ ఫ్రాక్చర్స్ జరిగాయని తెలిసేది. వాళ్ళకు ఏ రకమైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు? మంచి వైద్య సేవలు అందిస్తున్నాం. అదే మీరు చెప్పినట్టుగా అటువంటి సీరియస్ కేసులు లేవు, స్టేబుల్గానే ఉన్నాయంటున్నారు. ఇప్పుడు అక్కడికి కూడా వెళ్ళడం జరుగుతుంది. డాక్టర్లతో నిరంతరం సంప్రదిస్తూ ఉన్నాం. ప్రాణాపాయం ఉన్న
పేషెంట్లు ఎవరు అక్కడ లేరు. అయినప్పటికీ కూడా అన్ని విధాలుగా నేను కావాల్సిన ఎక్స్రేలు కానీ స్కానింగ్లు కానీ అన్నీ చూస్తున్నాను. మీరు అన్నట్టుగా ఎక్కడైనా ఫ్రాక్చర్లు ఉంటే వాటికి కూడా సరైన దానికి అనుగుణంగా వైద్య సేవలను అందిస్తాం. ఈ 3 రోజుల్లో ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు? పటిష్టమైన చర్యలు కొండపైన కానీ కింద కానీ? అది టీటీడీ సంప్రదించాలి. నేను చెప్తున్నాను కదా, నాకు తెలియని విషయం మీద వ్యాఖ్యానించడం సరైనది కాదు. ఇప్పుడు సమీక్షలో అన్ని విషయాలు బయటకు వస్తాయి, దానికి అనుగుణంగా టీటీడీ యాజమాన్యం దానికి నిర్ణయం తీసుకుంటుంది. అటువంటి ఆరోపణలు ఎక్కడ రాలేదండి. వైద్యం రాత్రి నుంచి పూర్తిగా 24 అవర్స్ డాక్టర్లు పనిచేస్తున్నారు. రాత్రి పూర్తిగా రివ్యూ హాస్పిటల్లో మా వైద్య బృందం పూర్తిగా పనిచేస్తాం. ఘటన జరిగిన తర్వాత అంబులెన్స్ డ్రైవర్ లేటుగా వచ్చారు. అంబులెన్స్ అక్కడే ఉన్నా కానీ అంబులెన్స్ డ్రైవర్ లేటుగా, అది నేను విన్నాను. నివేదికలు అది కూడా పొందుపరిచారని కలెక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు సమీక్ష జరుగుతుంది కాబట్టి సమీక్షలు నిజంగా చెప్తున్నాను కదా, ఎక్కడెక్కడ ఏ లోపాలు జరిగాయి, ఎవరి వైఫల్యం అనేది బయటపడుతుంది. बेस्ट क्वालिटी इंपोर्टेड ड्राई फ्रूट्स और स्पाइसेस आपके घर तक पहुंचाने की जिम्मेदारी हमारी। नंबर 1 क्वालिटी के प्रोडक्ट्स इस्तेमाल करिए, तभी तो आपके खानों में बरकरार रहेगा हैदराबाद का निजामी जायका। हैदराबाद के तारीखी चार मीनार के शाहगंज में मौजूद सफा ड्राई फ्रूट्स एंड स्पाइसेस अब ऑल ओवर इंडिया दे रहा है होम डिलीवरी अपने कस्टमर्स को। तो स्क्रीन पर दिए गए नंबर्स पर तुरंत ही कांटेक्ट करें या विजिट करें हमारी वेबसाइट safadryfruitsandspices.com ताकि आपके घर तक पहुंच सके असली ड्राई फ्रूट्स और स्पाइसेस।